మహబూబ్ నగర్ జిల్లాలో ఓ కాంగ్రెస్ నేత రెచ్చిపోయాడు. జడ్చెల పోలీస్ స్టేషన్లో బూత్పూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి హల్చల్ చేశాడు. రోడ్డు ప్రమాద విషయం మాట్లాడేందుకు జడ్చెల స్టేషన్కు శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు. పోలీస్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికారం ఉందని అహంతో ఎస్ఐ రైటర్ కాలర్ను శ్రీనివాస్ రెడ్డి పట్టుకున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు సెల్లో వేశారు. అనుచరుడిని సెల్లో వేశారని తెలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి రంగంలోకి దిగారు. కేసు నుంచి అనుచరుడిని కాపాడేందుకు జడ్చెల పోలీస్ స్టేషన్కు వచ్చారు. శ్రీనివాస్ రెడ్డిపై పోలీసులు గుర్రు మీదున్నారు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని స్పష్టం చేశారు. కాలు మొక్కుతున్నారు అన్న కాలు మొక్కుతున్నారు, కనికరించి కొంచెమన్నా కనికరించండి. సీమలకు అదే కోపం వస్తుంది. అరే వాళ్ళు కాలు మొక్కుతారు, ఇంకా సాయం చేయలేకపోతున్నారు. ఏం మనుషులు అన్న, నువ్వు అన్నం తింటా ఏం తింటావు అన్నాడు సీమ. ఆ ఒక్క ఎస్ఐ మాత్రం అసలతరంగా చేసింది. స్థాయిలో ఉన్నోనే నాకు మొక్కుతున్నారంటే మామూలు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తున్న. నరేష్, జడ్చెల పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత వీరంగానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి నరేష్? జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల ఆగడాలు రోజు రోజుకి మితిపోరిపోతున్నాయి. పోలీసుల మీదనే చేయి చేసుకున్నటువంటి ఘటన జడ్చెల్లలో చోటు చేసుకుంది. జడ్చెల్ల పోలీస్ స్టేషన్ కి ఒక రోడ్డు ప్రమాదం కేసు గురించి వచ్చినటువంటి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పోలీసులను దుర్భాషలాడాడు. సిబ్బంది మీద చేయి చేసుకున్నాడు. ఎస్ఐ కాలర్ పట్టుకున్నాడు. దాదాపుగా గంటన్నర పాటు నానా హంగామా చేశాడు. ఆ బూత్పూరు మండలం మద్దిగట్లలో జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసుల మీద ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ట్యాంకర్ డ్రైవర్ తోటి కారు డ్యామేజ్ అయింది, దానికి సంబంధించి డబ్బులు ఇప్పించాలని చెప్పి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆ ఘటనకు సంబంధించి కేసు ఫైల్ చేశామని ట్యాంకర్ డ్రైవర్ ని పిలిపిస్తామని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ కూడా శ్రీనివాస్ రెడ్డి వినలేదు. వినకుండా వారి మీద దుర్భాషలాడుతూ చేసుకున్నాడు. అనంతరం అడ్డొచ్చినటువంటి ఎస్ఐ జయప్రసాద్ కాలర్ కూడా ఆయన పట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి జిల్లాలో సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బూత్పూర్ మండలాధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి రెచ్చిపోతున్నాడు. ఎమ్మెల్యే అండదండలతోటి ఇటు తన సొంత నియోజకవర్గం దేవరకద్రలో కూడా ఆయన ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. గతంలో కూడా పలుమార్లు పోలీస్ స్టేషన్ లో పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావడం, బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెట్టించడం వంటి ఘటనలో కూడా ఆయన ఉన్నారు. ఇవాళ తాజాగా కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జడ్చెల్ల పిఎస్ లో నానా హంగామా చేయడం పట్ల కూడా పోలీసులంతా కూడా మండిపడుతూ ఉన్నారు. దాదాపుగా 50-60 మంది అనుచరులతో జడ్చెల్ల పోలీస్ స్టేషన్ లో ఆయన దాదాపు గంటన్నర పాటు హంగామా చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు అయితే కామ్ గా ఉన్నారు. ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. ఇంత ముందుకు రోడ్డు ప్రమాదంలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కి దానికే ఈ ఇవాళ జరిగినటువంటి ఘటనకు సంబంధించి
దాంట్లోనే అటాచ్ చేశారు. ప్రస్తుతానికైతే ఎటువంటి కేసు నమోదు చేయలేదు. అయితే ఈ ఇష్యూ పెద్దది కావడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా జడ్చర్ల పోలీస్ స్టేషన్ కి వచ్చి డిఎస్పీతోని మాట్లాడిన తర్వాత ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా పోలీసులదే తప్పన్నట్లుగా ఎమ్మెల్యే మాట్లాడారు. పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా ఉండాలి, ఎవరు పోలీసు వారి పట్ల గౌరవంగా ఉండాలని, రివర్స్ లో పోలీసులదే తప్పు అన్నట్టు ఎమ్మెల్యే మాట్లాడి ఆ భూత్పూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిని కారు ఎక్కించుకొని వెళ్లారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే పోలీసులు మీద అధికార పార్టీ నేతల ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు అయితే ఎస్పీ ఘటన మీద స్పందించలేదు. పోలీస్ స్టేషన్ లో ఇంత వీరంగా సృష్టించినప్పటికీ కూడా శ్రీనివాస్ రెడ్డిని వదిలేయడం ఏంటి అనేటువంటి ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ రకంగా అధికార పార్టీ నేతలు బయట దౌర్జన్యాలతో పాటు పోలీస్ స్టేషన్లలో కూడా వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సునీత. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఆవేశంగా పోలీసు భాష ఉపయోగించినట్లు పోలీసు అంటే ఫ్లోలో చెప్తా ఉన్నారు. సో ఎవరైనా సరే సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా మన బిహేవియర్ అనేది మారొద్దు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఫాలో కండి. ఎవరైనా సరే ఎవరు మండల్ ప్రెసిడెంట్ అని కాదు, సామాన్య వ్యక్తి వచ్చినా కూడా మనం గౌరవించడం మన బాధ్యత. వాళ్ళ సమస్య అనేది తెలుసుకొని సమస్య పరిష్కారం పెట్టకుండా చేయండి, లేదంటే కేసులు కట్టేసి కోర్టుకు పంపిస్తే వాళ్ళు పరిష్కారం చేస్తారు. తప్ప మనమే లా అండ్ ఆర్డర్ మన చేతిలో తీసుకొని ఏం చేయడం కరెక్ట్గా దాని మీద ఎంక్వైరీ చేస్తాం. రోజు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక కారు భూత్పూర్ వాళ్ళకి సంబంధించిన ఒక కారు టువర్డ్స్ హైదరాబాద్ నుంచి భూత్పూర్ పోతుంటే ఒక ట్యాంకర్ వెనక నుంచి ఢీ కొట్టడం జరిగింది. దాని విషయంలో కేసు రిజిస్టర్ చేసి మా వాళ్ళు ఆ ట్యాంకర్ని ట్రేస్ చేసి దాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఏమైనా కాంపెన్సేషన్ ఇప్పియండి, బండి పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్తే అది కాంపెన్సేషన్ ఇప్పించేది మన బాధ్యత కాదు, మీరు మాట్లాడుకోండి అని చెప్పి మా వాళ్ళు చెప్పిండ్రు. ఆ విషయంలో చిన్న గొడవ అయింది. నిన్న కూడా మాట్లాడిందట వాళ్ళు ఏమన్నా కాంపెన్సేషన్ ఇస్తారేమని. ఆ విషయంలో కొంచెం ఈరోజు పోలీస్ స్టేషన్లో మరి వీళ్ళు వాళ్ళన్నారా ఎవరేమైందో తెలియదు. ఈ శ్రీనివాస్ రెడ్డి భూత్పూర్ సంబంధించిన వాళ్ళు కొంతమంది అంటే కంప్లైంట్ తరఫున రావడం జరిగింది. కారు అతని తరఫున మా పోలీసు వాళ్ళకు చిన్న రప్చర్ జరిగింది, చిన్న తగాదా. ఆ విషయంలో వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి. ఇటు విషయాన్ని మాకు సీసీ కెమెరాలు ఉన్నాయి, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెరిఫై చేసి ఎవరిది తప్పు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎమ్మెల్యే సార్ వచ్చారు, రిక్వెస్ట్ చేసి వెరిఫై చేయమని చెప్పారు. సార్ కూడా ఎంక్వైరీ చేయమన్నారు. నేను కూడా మా ఎస్పీ మేడం గారు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అందుకే నేను ఇక్కడికి వచ్చి ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తున్నాను.